హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి హోమం అయితే మహావారాహి హోమం అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయినాయి. అన్నీ నిన్ననే తీసుకొచ్చినాం. సామాన్ ఇట్లా హోమానికి సంబంధించిన సామాను అవన్నీ కూడా నిన్ననే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇగో ఇవే సామాన్. ఇదంతా ఇందులో బూడిది గుమ్మడికాయ అండ్ రస గుమ్మడికాయలు ఉన్నాయి. ఇందులో హోమం సామాను, ఇవి హోమంలో వేయడానికి కర్రలు, ఇవి బనానాస్, ఇవంతా మైక్ సెట్, ఇవన్నీ నిన్ననే తీసుకొచ్చినాం. ఇది అమ్మవారు స్వీట్ బాక్స్కి చీమలు పడతాయి అని చెప్పి ఇక్కడ అది చీమల బల్పం రాసి అట్లా పెట్టినాం. ఇక బయట టెంట్ అయితే వేస్తుర్రు, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడనే హోమం అయితే చేయడం జరుగుతుంది. బయటనే చేస్తున్నాం. ఇంట్లో అయితే చాలామంది వస్తారు కాబట్టి ఇంట్లో చేయరాదు కాబట్టి ఇక్కడ బయట అయితే కొంచెం విశాలంగా ఉంటుందని బయట వేస్తున్నాం. ఇక్కడ అంకుల్ వాళ్ళు టెంట్ను ఇవన్నీ తీసుకొని వచ్చారు ఈ రిక్షాలో. అసలు చిన్నప్పుడు మస్తు ఆడుకునేది రిక్షాతోటి. అందరిని ఇందులో కూర్చోబెట్టుకొని మంచిగా ఒకరు రొక్కుంటూ అటు ఇటు మంచిగా ఆడుకునేది చిన్నప్పుడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది దీంతో ఆడుకున్నాను నేను. టెంట్ వేసుడు అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూపిస్తాయి. మైక్ సెట్ కూడా పెట్టేసినాము. స్పీకర్ ఇక్కడ పెట్టాము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు, అంత క్లీన్ చేస్తారు. అయ్యగారులు అయితే రానే వచ్చారు. వెంటనే హోమగుండాన్ని అయితే వేశారు. 4 అయ్యగారులు వచ్చి ఒకరు హోమగుండాన్ని వేస్తుంటే ఒకరు గుమ్మడికాయలను కోసి వాటికి బొట్లు అవి ఇవి అలంకరణ చేసి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. అవి ఎందుకు అని అంటే అందులో ఆయిల్ పోసి అందులో దీపం పెడతారు అమ్మవారికి. సో అందుకే అట్లా చేశారు. హోమగుండాన్ని చూడండి, అసలు దాన్ని చూస్తా అంటే అసలు గూస్ బాంబ్స్ వస్తున్నాయి. లోపల అయితే పూజ స్టార్ట్ అయింది, పూజ జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. చైత్ర నామ యస్య, కిషోర్ నామ యస్య, మౌనికా నామ యస్య, అయాన్స్ నామ యస్య, అచ్యుతానందం నామ యస్య, అస్మాకం సర్వభావాన్ సర్వభావాన్ స్వీట్స్ చూడండి, అమ్మవారికి అయితే రకరకాల స్వీట్స్ అయితే తీసుకొచ్చినాము. బాదుషా, లడ్డు, ఇంకా జాంగ్రీ, హల్వా, ఇట్లా రకరకాల స్వీట్స్ అయితే అమ్మవారికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అభిషేకం అయితే చాలా అత్యంత వైభవంగా ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. అయ్యగారులు అయితే వేద మంత్రాలతో, పసుపు కుంకుమ, పంచామృతాలతో అమ్మవారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అమ్మవారికి అయితే గుమ్మడికాయలతో హారతిస్తున్నారు. ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు అమ్మవారికి గుమ్మడికాయలో హారతి ఇవ్వడం అనేది. ఇక్కడ నేను కొత్తగా చూస్తున్నాను. వారాహి అమ్మవారికి అయితే గుమ్మడికాయలతో హారతిస్తున్నారు.
ఇంతటితో ఈ పూజ అయితే లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయ్యగారులు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు. ఆ తర్వాత హోమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ హోమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అసలు హోమంలో పాల్గొన్నందుకు. నేను కూర్చున్నది కొద్దిసేపే, కానీ ఆ కూర్చున్నంతసేపు అయితే అమ్మవారి ధ్యానంలోనే ఉన్నట్టు ఉండి ఆ హోమంలో పాల్గొన్న నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. పూర్ణాహుతి వేయడంతో అసలు అగ్ని అయితే అమ్మవారు ఇట్లా ఉప్పొంగి మురిచిపోయినట్టుగా అయితే అగ్ని మొత్తం ఇట్లా పరవశించిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత ఇక కొబ్బరికాయలు గుమ్మడికాయలు అయితే కొట్టిరు. తర్వాత మహిళలు అంటే దగ్గర పాటలో ఉన్న మహిళలు అందరూ పాల్గొని ఆ హోమగుండం చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసి హోమంలో పాల్గొన్నారు అందరూ. వారాహి నవరాత్రులు అంటే అసలు చాలామందికి తెలియదు. కాకపోతే అమ్మవారి నవరాత్రులు చేసుకున్న వాళ్ళకైతే జరగనివి కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరైనా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోవచ్చు. చేసుకుంటే అద్భుత ఫలితాలను మనం పొందగలుగుతాము. కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.